తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటి విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ రాయవరం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి తనూజ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తనూజ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇంట్లో తాను నివాసం ఉంటున్నానని తెలిపారు. తల్లిదండ్రులు మృతి చెందిన అనంతరం తన మేనమామ పంచాయతీ అధికారులకు లంచం ఇచ్చి తన పేరుపై ఉన్న ఇంటిని తన మేనమామ పేరుపై మార్చుకున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత జులైలోనే జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు తమను పిలిపించి మాట్లాడారని, మేనమామల డబ్బులు ఇస్తామని చెబుతున్నారని, అయితే తాము అందుకు అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ఇంట్లోనే ఉండాలని, ఏదైనా సమస్య ఉంటే కోర్టులో పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించినట్లు తెలిపారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ రిటైర్ రాజారావు తమను పిలిపించి 3.50 లక్షలు ఇప్పిస్తామని చెబుతున్నారని, తాను 5 లక్షలు అడిగానని, డబ్బులు తీసుకుని వెళ్లిపోవాలని సూచించినట్లు తనూజ ఆరోపించారు. తమ సమస్య పరిష్కారం కాకుండానే పరిష్కారమైనట్లు ఆన్లైన్లో నమోదు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో మరోసారి జిల్లా కలెక్టర్ ను కలిసి జరిగిన పరిణామాలను వివరించామని చెప్పారు. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి ఇంటి హక్కు విషయంలో వాస్తవాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ను తమ్మిశెట్టి తనూజ కోరారు. నా పేరు తమ్మిశెట్టి తనూజ. మాది మార్కాపురం మండలం, రాయవరం గ్రామం, దుర్గమ్మ కాలనీ దగ్గర మేము ఉండేది. మా ఇల్లు, నాకు ఒక 5 సెంట్ల ఇల్లు ఉంది. నాకు అమ్మ నాన్న చనిపోయారు. నేను ఒక్కదాన్నే కూతుర్ని మా అమ్మ నాన్నలకి. నేను మా ఇంట్లో ఉంటున్నాను, గుడి దగ్గర, దుర్గమ్మ కాలనీ, దుర్గమ్మ గుడి దగ్గర. అది మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పి ఇంటి పేపర్లు, మా అమ్మ నాన్న ఆధార్లు, డెత్ సర్టిఫికేట్లు తీసుకొని, వాళ్ళు ఇద్దరు లేరు, అమ్మ నాన్న ఎవరు లేరు, ఆ ఇల్లు మాకే రావాలని చెప్పి 20,000 ఇస్తానంటే పంచాయత్ సెక్రటరీ, రాయవరం పంచాయత్ సెక్రటరీ మోహన్ రావు సారు ఒప్పుకోలేదంట. 50,000 ఇస్తే మారుస్తానంటే 50,000 ఇచ్చి నా పేరు మీద ఉన్న ఇంటిని మా మామ పేరు మీదకి మార్చుకున్నాడు. 50,000 ఇచ్చి కరెంట్ బిల్లు కూడా మా మామ పేరు మీదకి మార్చుకున్నాడు. కరెంట్ బిల్లు మా నాన్న పేరు మీద, ఇల్లేమో నా పేరు మీద ఉంది. 2015 నుంచి 2024 వరకు నా పేరు మీద ఉంది. మా అమ్మ 2024 8వ నెల 19వ తేదీ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ ఆధారు, డెత్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి సంబంధించి ఎవరు లేరు, వాళ్ళకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు నా పేరు మీదకి మార్చండి అని చెప్పి మమ్మల్ని అడగకుండా, నేనున్నాగా నన్నేమి అడగకుండా మా మామ పంచాయత్ సెక్రటరీకి 50,000 ఇచ్చి ఆ ఇల్లు మా మామ పేరు మీదకి మార్చుకున్నాడు. నాకు ఆ విషయం ఇంతవరకు తెలీదు. మళ్ళీ నా పేరు మీద ఉందని మేము ఇంటి పన్ను చూసుకొని పన్ను కట్టడానికి వెళ్తే ఆ విషయం తెలిసింది. కలెక్టర్ అమ్మ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చాము. 7వ నెల 13వ తేదీ ఇచ్చాము మేము, 2026. ఆ 14వ తేదీ మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ కి అర్జీ వచ్చింది విచారించమని ఎస్ఐ గారిని. ఎస్ఐ గారు మాట్లాడారు మాతోటి. మాట్లాడి మీరు ఆ ఇంట్లోనే ఉండండి, ఇంకా మేము ఏం చెప్పలేము, వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారు, మీరేమో ఇల్లు కావాలంటున్నారు, సరే మీరు ఇంట్లోనే ఉండండి, ఇంట్లో నుంచి వాళ్ళని ఏం పంపించొద్దు, ఏదన్నా ఉంటే కోర్టులో చూసుకోండి అన్నారు. ఆ తర్వాత ఎస్ఐ సార్ మాట్లాడిన తర్వాత మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ రాజారావు సారు, హెడ్ కానిస్టేబుల్ రైటర్ సారు పిలిచి మాతో మళ్ళీ మాట్లాడారు. వాళ్ళు 3.5 లక్షలు ఇస్తామంటున్నారు, కాదు 5 లక్షలు ఇవ్వమన్నాను నేను, 5 లక్షలు తీసుకోండి వెళ్ళిపోండి, మీకు వద్దు ఈ గొడవలు చాలా అయితే చాలా దూరం పోయిద్ది, మీరే చాలా ఇబ్బందులు పడతారు, మీ మంచికే చెప్తున్నాను, 5 లక్షలు తీసుకోండి మర్చిపోండి, ఇంకా మీతట్టు పరిష్కారం చేసుకోండి అని ఫోన్ చేస్తున్నాడు మాకు. పోలీస్ స్టేషన్ లో కూడా అదే మాట్లాడారు. నాతోటి మేము విచారణ జరిపించామని ఎస్ఐ గారు విచారణ చేశారని నాతోటేమో సంతకాలు పెట్టించుకున్నారు. నేనేం చదువుకోలేదు, 6 వరకు చదువుకున్నా నేను, నాకై తెలీదు. మళ్ళీ మేము ఎంఆర్ఓ గారికి ఇక్కడ పెట్టిన అర్జీ అక్కడికి పంపిస్తామని చెప్పారు. మా పంచాయతీలో అడగమన్నారు, అక్కడ మారుస్తామన్నారు, నా ఇండ్లు నా పేరు మీదకి మారుస్తామన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడిగాము, ఎండిఓ ఆఫీస్ లో అడిగాం, మాకు ఎక్కడి నుంచి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు. మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆధార్ కార్డు పెట్టి ఆన్లైన్ లో చూస్తే పోలీసు వాళ్ళు విచారణ చేసి, ఎస్ఐ గారు విచారణ చేసి పరిష్కారం అయినట్టు కేసు కొట్టేశారని ఉంది. నాకు న్యాయం జరగలేదని మళ్ళీ నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మళ్ళీ అర్జీ పెట్టా. సార్ ఇలా అంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు, నాకు న్యాయం చేయమని వచ్చా. నాకు రావాల్సిన డబ్బులు, బంగారము, నా ఇల్లు నాకు అప్పచెప్పండి. నాకు తల్లిదండ్రులు లేరు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నా పిల్లలకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను.